నమస్తే అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రోజుకొక దారుణం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఏదో ఒక దారుణం. నిన్నటికి నిన్న హైదరాబాద్ లోపల కల్తీ కళ్ళు దాగి కొంతమంది అభాగ్యులు చనిపోవడం, అలాగే 40-50 మంది ప్రాణాపాయ స్థితి లోపల హాస్పిటల్లో కొట్టుకోవడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ఇంత డెవలప్ అయినామని చెప్పుకుంటున్నాం, ఇట్లాంటి ఆధునిక యుగంలో కూడా ఇట్లాంటి విషాదకర సంఘటనలు జరగడం అనేది ఇక మనం చాలా దీని మీద రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కల్తీ కళ్ళు సంఘటన, కల్తీ మద్యం సంఘటన ఒక్కటి కూడా చూడలేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తాగుబోతుల తెలంగాణ చేసిరంటూ అప్పటి మద్యం పాలసీ మీద ఇప్పుడు ఏలుతున్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఇంత కాదు. ఎందుకంటే సౌభాగ్యంగా ఉండే, చక్కగా, అంటే ఎంత గొప్పగా ఉండే ఆ పరిపాలన, పచ్చదనంతో, నీళ్లతో ఆర్థికంగా పరిపుష్టిగా రైతులు వ్యవసాయం చేసుకుంటూ చక్కగా ఉండే అప్పుడు. అటువంటి పరిపాలన మీద ఉన్నది లేనిలు, డ్రగ్స్ అంటూ, మద్యం ఏర్లై పారుతుందంటూ ఈ కాంగ్రెస్ అన్నాలు చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంట్రా? కాంగ్రెస్ అన్నాలకు, ఇప్పుడు ఏలుతున్న కాంగ్రెస్ వాళ్ళకు నా సూటి ప్రశ్న, ఇప్పుడు జరుగుతున్నది ఏంది? నిన్నటి సంఘటన ఏంది? ప్రజలు పిట్టలు రాలిపోతున్నారు ఈ కాంగ్రెస్ గుండాల కనసన్న నడుస్తున్న కళ్ళు కాంపౌండ్ల వల్ల. అసలు పాలమూరు జిల్లాలో తాడి చెట్లు లేవట కొన్ని చోట్ల, అక్కడ కళ్ళు అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి వస్తుందిరా కళ్ళు? కల్తీ కళ్ళు కాకపోతే హైదరాబాద్లో తాడి చెట్లు ఎక్కడున్నాయిరా? రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఉన్నాయి. హైదరాబాద్ ఎక్కడున్నది? ఎక్కడిది కళ్ళు? ఆ యొక్క ప్లాస్టిక్ డ్రమ్ముల లోపల ట్యాంకర్ల కొద్ది కళ్ళు ఎక్కడి నుంచి వస్తాం? అది కల్తీ కళ్ళు కాకపోతే ఏం? ప్రజలకు నేను ఒక్కడే చెప్తున్నా, నేను ఒక సైంటిస్ట్, నాకు తెలుసు వాళ్ళు ఏం కలుపుతున్నారో. ఎందుకంటే కల్తీ కళ్ళు అనేది ఏంటంటే ఒక రకమైన డయాజోఫామ్ అనేటువంటి ఒక కెమికల్, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్, ఆల్ఫాజోలం అనేటువంటి ఇంకొక యాంటీ డిప్రెసెంట్ డ్రగ్. అంటే మన డిప్రెషన్లో ఉన్నప్పుడు మనల్ని స్తబ్దుగా ఉంచడం కోసం వాడేటువంటి. ఇంకోటి కుక్కల మందు అంటారు, క్లోరాల్ హైడ్రేటు. అంటే కుక్కలను చంపడానికి ఎక్కువ డోసులు ఇస్తే కుక్కలు చచ్చిపోతాయి. అటువంటి కుక్కల మందుని తీసుకొచ్చేసి ఈ కళ్ళు కలుపుతున్నారు. ఇంకొకటి ఇథనాల్ బదులుగా మిథనాల్ అనేది, అది కూడా ఒక ఆల్కహాలు. అది తాగితే ఫస్ట్ కళ్ళు పోతాయి, కళ్ళు పోయిన తర్వాత మనుషులు చనిపోతారు. అటువంటి కెమికల్ను, వీటన్నిటినీ ఈ యొక్క కళ్ళు కాంపౌండ్లో వెనుకున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ గుండాలు, కొంతమంది హౌలాగాన్లు ఆ మత్తు రావడం కోసం ఆ కళ్ళు అని చెప్పేటువంటి కళ్ళు, అది కళ్ళు కానే కాదు, కలిపి అది వైట్ కలర్లో ఉంటుంది, కళ్ళులాగా అనిపిస్తుంది, అది కళ్ళు కాదు, ఒక మత్తు మందు, ఒక విషం, అది విష పదార్థం, రసాయనాలు కలిపినటువంటి ఆ యొక్క కళ్ళును కూకట్పల్లిలో నడిబొడ్డునుంది కళ్ళు కాంపౌండ్. అక్కడ అమ్మడం వల్ల ఈ అబాయకులు పొద్దునగా పనిచేసుకొచ్చి సాయంత్రం పూట నిద్రపట్టడం కోసం ఏదో మంచి కళ్ళు అనుకొని తాగి చనిపోతున్నారు, అమాయకులు చనిపోతూ ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహించి ఆ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. నీకు సిగ్గుంటే జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయి. నీకెక్కడిది నైతికత? పూటొక పార్టీ మారేటోడి, ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆ పార్టీలో చేరుతావు, అలా మంత్రి పదవి పొందుతావు, నీ స్వార్థం కోసం బతుకుతున్నావు. సిగ్గు, నీకు శరం ఉంటే రాజీనామా చేయి. నీ కుటుంబంలో దస్త తెలుస్తుంది బాధ. వాళ్ళు రెక్కాడితే డొక్కాడని అమాయకులు వాళ్ళు చనిపోతే నువ్వు నైతిక బాధ్యత వహించినవా? ప్రభుత్వంకు ఏ రంగం మీద కూడా పట్టులేదు. ఒక్క మంత్రి కూడా ముఖ్యమంత్రి కనసంలా పనిచేయట్లేడు. విద్యాశాఖ అస్తవ్యస్తమైపోయింది, నీటిపారుదల శాఖ అస్తవ్యస్తమైపోయింది, రైతులు గోసపడుతున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేక మొన్న పాశమైలారం లోపల ఒక ఫార్మా ఇండస్ట్రీలో భారీ పేలులు సంభవించి కొన్ని 10ల సంఖ్యలో అభాగ్యులు చనిపోయారు. వాళ్ళు కనీసం DNA టెస్ట్ చేద్దామంటే వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకనంత దారుణంగా చనిపోయారు. ఒక్క రంగం మీద కూడా ప్రభుత్వం కనీసం పట్టు లేదు, అవ్వలేదు. ఏదో భూభారతం తీసుకొచ్చేసి అస్తవ్యస్తం చేసేసారు. ఏమైంది? మొత్తం ప్రక్షాళన చేస్తాం, మొత్తం మొత్తం రికార్డులను ప్రక్షాళన చేస్తా ఉన్నారు. ఏమైంది? ఈ రకంగా అన్ని రంగాల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇంకా ఈ ప్రభుత్వానికి అసలు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే నైతిక హక్కు లేదు. నిన్నటి సంఘటన, కల్తీ కాని సంఘటన, సిగ్గు శరం ఉంటే ఇమ్మీడియట్గా ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలి, లేదంటే రేవంత్ రెడ్డి అతన్ని బర్తరఫ్ చేయాలి ప్రభుత్వం నుంచి. ఈ కల్తీ కళ్ళేందయ్యా? ఇలా ఈ యుగంలో కూడా కల్తీ కళ్ళేందయ్యా? అత్యంత డేంజరస్ కెమికల్స్ కలుపుతున్నారు. ఇంకొకటి ప్రజలకు చెప్తున్నా, హైదరాబాద్లో అదేవిధంగా తెలంగాణ దొరికేటువంటి పాల మీద కూడా నాకు నమ్మకం లేదు. పాలను టెస్ట్ చేసి నాదు లేదు. ఆ యొక్క ఆవు లేదా బర్రె తినేటువంటి గడ్డిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫంగస్ నుంచి వచ్చేటువంటి మైకోటాక్సిన్స్, దాంట్లో మైకోటాక్సిన్ B1 అని ఉంటుంది, అది సీరియస్ కార్సినోజన్, లంగ్ క్యాన్సర్ వస్తుంది. దాన్ని టెస్ట్ చేసిన నాదులు లేడు.
హైదరాబాద్ అసలు పాలు అవి కల్తీ పాలు ఎవరు తెలుసు, కొందరు యూరియా కలిపి తయారు చేస్తానంటున్నారు. ఈ విధంగా కళ్ళు అయితేనేమి, ఈ విధంగా పాలు అయితేనేమి, అన్ని రకాల అన్నిట్లో కల్తీ జరుగుతూ ఉంది హైదరాబాద్ లోపల. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్యవేక్షణ లేదు, అధికారులు ఎవరు సరిగ్గా పనిచేయట్లేరు. ఇంత ముదనాష్టపు పాలన, ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలరా వెదవల్లారా. కల్తీ కళ్ళుతో చావడం ఏంట్రా ఈ రోజులలో. ఇమ్మీడియట్ గా ఆ మొత్తం కళ్ళు కాంపౌండ్ మొత్తం మూత పెట్టాలి. దీనివల్ల గౌడన్నలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. గౌడన్నలను వాళ్ళు చక్కగా విలేజ్లల్లో గౌడన్నలు ఆ తాటి చెట్టు నుంచి తీసేసి స్వచ్ఛమైన కళ్ళు అమ్ముతారు. అది ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కళ్ళు. అది వాళ్ళకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే విధంగా ఈ కల్తీ కళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే కళ్ళు అనేటువంటి గౌడన్నుల యొక్క జీవనోపాధిని నాశనం చేయడానికి కల్తీ కళ్ళు చేసి ఆ రంగాన్ని మొత్తం మూత పెట్టేసి లిక్కర్ సేల్స్ బ్రాండ్ షాపులో పెంచాలనేటువంటి కల్తీ కళ్ళు మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలాగా చేయడానికి ఒక కుట్ర దీని వెనుక. కొంతమంది గూండాలేమో ఈ యొక్క కళ్ళు లోపల మత్తు పదార్థాలను కలిపేసి అమ్మి ఎన్క్యాచ్ చేసుకుంటే, కొంతమంది కాంగ్రెస్ సన్నాసులో ఏంటంటే మొత్తం ఈ యొక్క రంగాన్నే కళ్ళు రంగాన్నే మొత్తం గౌడన్నల జీవనోపాధిని దెబ్బతీసి బ్రాండ్ షాపుల లోపల సేల్స్ పెంచారు. ఇట్లా 4 సంఘటనలు అయితే కళ్ళు తాగడం మానేస్తారు. స్వచ్ఛమైన ఇప్పుడు విలేజ్లలో వాళ్ళకి జీవనోపాధి ఆ రంగాన్ని దెబ్బతీస్తే బ్రాండ్ షాపుల యొక్క ద్వారా విపరీతం లిక్కర్ సేల్స్ పెరిగి ఇట్లా ధనార్జన చేయాలనేటువంటి ఒక దురుద్దేశం. ఎక్సైజ్ పాలసీ, మీ ఎక్సైజ్ పాలసీ ఏంది కాంగ్రెస్ వాళ్ళు? అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం దుమ్మేది పోసారు కదా ఏర్లై పడుతుందని. మీ దగ్గర ఏర్లు సముద్రం లెక్క అయిపోయింది, మొత్తం లిక్కర్ సముద్రం లెక్క అయిపోయింది తెలంగాణ లోపల. ఇది ఈ దద్దమ్మల ప్రభుత్వం, ఈ సన్నాసుల ప్రభుత్వం, ఒక అవగాహన లేని ప్రభుత్వం, ఒక నాలెడ్జ్ లేనటువంటి వేస్ట్ ఫీలర్స్ అంతా కూడా మంత్రులయ్యారు. వాళ్ళు మొత్తం సర్వనాశనమైన తెలంగాణ. ప్రజలారా ఆలోచించండి. కల్తీ కళ్ళు బారిన పడొద్దు, మీ ప్రాణాలను కోల్పోవద్దు, మీ ఇంటి పెద్దను కోల్పోయినట్టయితే కుటుంబంతో ఆగమవుతుంది. చక్కగా ఆరోగ్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇటువంటి సంఘటనల మీద మేధావులు నోరు విప్పాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.